హలో ఫ్రెండ్స్, ఇవాళ నుంచి రెగ్యులర్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ బర్త్డే అండి. కొంచెం ఇంట్లో అయితే వెరైటీగా చేసుకుందామని పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై మ్యాచ్లెస్ గ్రైండర్, చాలా హార్డ్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను వచ్చేసి పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. 4 hours పెసరపప్పు నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో మిక్సీలోనే వేసుకోవచ్చు, కానీ గ్రైండర్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే ఉప్మాకి రెడీ చేసుకుంటున్నాను. 1 by 1 చేసేసుకుంటున్నాను. అక్కడ వచ్చేసి పెసరపప్పు గ్రైండర్లో వేసేసాను. ఇక్కడైతే ఉప్మాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసాను, ఆయిల్లో పోపు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉప్మాలో వచ్చేసి ఎక్కువగా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేయకూడదు. లైట్గా ఉన్నట్లయితేనే మనం, ఎందుకంటే దోశ మీద అప్లై చేస్తాం కదా పెసరట్టు మీద, సో లైట్గా ఉంటేనే బాగుంటుంది. సో దీంట్లో టమాటాలు కానీ ఏమి వేయకూడదు, ఎంత లైట్గా ఉంటే అంత బాగుంటుంది. సో నేనైతే ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను పోపులతో పాటు. సో ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అవ్వకూడదు, మీడియంగా ఫ్రై అవ్వాలి. సో మీడియంగా ఫ్రై చేశాను. మీడియంగా ఫ్రై చేసిన తర్వాత కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు తెలుసు కదా, కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసాను. సో కరివేపాకు కూడా తీసుకొని వేసేసాను. సో చూడండి, ఆనియన్స్ అయితే మీడియంగా అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఉప్మా అయితే మనకి జారుడుగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పెసరట్టు మీద అప్లై చేసుకోవాలి కదా. మనకి ఎంత జారుడుగా అంటే బ్యాటర్ అనేది మనకి చాలా పలచగా అయితే ఉండాలి. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటే అయితే ఉండకూడదు. ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోతుంది. చూస్తున్నట్లయితే మనం దోశ పిండి వేసుకుంటాం కదా, అలా అయితే స్ట్రక్చర్ అయితే రావాలి. సో ఆల్మోస్ట్ ఆల్ పిండి కూడా రెడీ అయిపోయింది. సో గ్రైండర్ ఆఫ్ చేసుకొని పిండి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో పిండిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిలో కొంచెం జీలకర్ర ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు అయితే తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఉప్మాలో కూడా యాడ్ చేస్తాం కదా. సో వచ్చేసి ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి. రెండిట్లో కనుక మనం కరెక్ట్గా వేసుకున్నట్లయితే తినేటప్పుడైతే ఎక్కువైపోతుంది. అలాగే చట్నీ కూడా చేసుకుంటాం కాబట్టి చట్నీలో కూడా ఉప్పు అనేది వేస్తాం కదా, సో ఎక్కువగా అయిపోతుంది. ఉప్పు అయితే చాలా తక్కువగా వేసుకోవాలి. సో ఉప్మాకైతే వాటర్ రెడీ అయిపోయింది, వాటర్ హీట్ అయిపోయాయి. సో ఉప్మా రవ్వ పోసుకోవడానికి అయితే వాటర్ బాయిల్ అయింది. సో ఉప్మా రవ్వ అయితే పోసాను. మీరు చూస్తున్నట్లయితే ఉప్మా వచ్చేసి ఇలా జారుడుగా ఉండాలి, అప్పుడే మనం దోశ మీద అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎంత జారుడుగా ఉంటే అంతగా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పక్కన పల్లి చట్నీకి కూడా నేను వచ్చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పల్లి చట్నీ అయితేనే దీంట్లోకి బాగుంటుంది, ఇంకా ఏ చట్నీ అయినా అంతగా బాగోదు. సో పల్లి చట్నీ కంపల్సరీ అనమాట. సో పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. సో ప్యాన్ పెట్టేసుకొని దోశని ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, ఆ ఉప్మాను అయితే వేసేసుకొని, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంట గంటతో వేసాను, కానీ నాకు అంతగా అప్లై అవ్వలేదు ఉప్మా వచ్చేసి ఫస్ట్ టైం చేసినప్పుడు. సో నేనైతే అట్లకట్ట తీసుకున్నాను. అట్లకట్ట అయితే ఈజీగా ఉంది. సో ఈవెన్గా అప్లై చేసుకోవడానికి అయితే అట్లకట్ట చాలా ఈజీగా ఉంది. సో నేనైతే అట్లకట్టతోనే అప్లై చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. అట్లకట్టతో అయితే చాలా ఈజీగా ఉంది. సో ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మాని. ఎంత పలచగా అప్లై చేసుకుంటే అంతగా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ వేసాను. సో నేనైతే పప్పు కూడా పొట్టు తీయకుండానే పప్పును యాడ్ చేసుకున్నాను. పెసరపప్పుతో చేస్తాం కదా పెసరపప్పు ఉప్మా పెసరట్టు అయితే. సో నేనైతే పొట్టు కూడా తీయకుండానే గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే పప్పులోనే కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం లేకపోయినా పెసరట్టు గ్రైండ్ చేసుకోవచ్చు పప్పు వచ్చేసి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము.
ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ వచ్చేసి నేను రెగ్యులర్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. సో నచ్చిందా మీకు? సో చూడండి, నచ్చితే లైక్ చేయండి. అయితే ఇవాళ వీడియోలో నేను స్ట్రైట్ కట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో స్ట్రైట్ కట్కి అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా హెయిర్ని కోమ్ చేసుకోవడానికి ఒక కోమ్ కావాలి. అలాగే సిజర్, ఇలాంటి ఒక స్టెయిన్లెస్ స్టీల్ సిజర్ తీసుకున్నట్లయితే మనకైతే కొంచెం బాగుంటుంది. దీనికి వచ్చేసి మనకి ఇది హెయిర్ కటింగ్ సిజర్ అండి, పార్లర్స్లో యూజ్ చేసేది. ఇలా కర్వ్ ఉంటుంది. సో ఇలా తీసుకున్నట్లయితే మీకు హెయిర్ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటే మనం ప్రతిసారి కటింగ్ చేసిన ప్రతిసారి దీని అయితే కంపల్సరీ వాష్ చేయాలి. కోమ్ని అలాగే సిజర్ని కూడా కంపల్సరీ ప్రతి హెయిర్ కట్ ఆఫ్టర్ మనం అయితే వాష్ చేసుకోవాలి. డెటాల్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కంపల్సరీ అయితే వాష్ చేసుకోవాలి. సో మనం అయితే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నట్లయితే దీనికైతే టిప్ అయితే రాదు. నేను ఈ కోమ్ తీసుకుని అయితే చెప్పాను కదా, బ్యూటీ కోర్స్ స్టార్ట్ చేశాను అన్నప్పుడు ఒక 5 years 6 years అవుతుంది. అప్పుడు తీసుకున్నాను. ఇంతవరకు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. సో వచ్చేసి ఇటువంటి సిజర్ అయితే తీసుకోండి. వచ్చేసి ఇది 100 rupees అనుకుంటుంది. ఒక 5 years బ్యాక్ 100, ఇప్పుడు 150 200 లోపల ఉంటుంది. సో ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ సిజర్ తీసుకున్నట్లయితే మీకు హెయిర్ కట్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం డమ్మింగ్ తీసుకున్నాం కదా, డమ్మికి నీట్గా అయితే కోమ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కోమ్ చేసుకుని పెట్టుకున్నాను. సో వచ్చేసి స్ట్రైట్ కట్ కదా, ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ హెయిర్ అనేది తడిగా ఉంటుంది. సో మనం వాటర్ స్ప్రే చేయని అవసరం లేదు. లేకపోతే కంపల్సరీ హెయిర్ కటింగ్ చేసేటప్పుడు వాటర్ స్ప్రే చేయాలి. సో వాటర్ స్ప్రే బాటిల్ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. లేకపోతే స్ప్రేస్ బయట విడిగా దొరుకుతాయి, అవన్నీ తీసుకోవాలి. సో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెయిర్కి వాటర్ స్ప్రే చేసుకోవాలి. మనం ఎంత లెంత్ అయితే కట్ చేసుకోవాలో అంత లెంత్కి హెయిర్ స్ప్రే వాటర్ స్ప్రే అనేది చేసుకోవాలి హెయిర్కి వచ్చేసి. సో వచ్చేసి నేను ఇప్పుడైతే స్ప్రే చేయట్లేదు, ఎందుకంటే ఇది డమ్మీ కదా. మనం హ్యూమన్ అంటే మనుషులు మెరుగు చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ అయితే స్ప్రే చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెయిర్ నీట్గా కోమ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇదైతే డమ్మీ కదా, సిల్కీ హెయిర్. సో దీనికైతే స్ట్రైట్నింగ్ అవసరం లేదు. కర్లీ హెయిర్స్ వాళ్ళకైతే కంపల్సరీ మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. కర్లీ హెయిర్స్ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఎస్ కట్ అయితే, సో కర్లీ హెయిర్స్ వాళ్ళకైతే కంపల్సరీ మనం వచ్చేసి స్ట్రైట్నింగ్ చేయాలి. అప్పుడైతేనే ఎస్ కట్కి అయితే బాగుంటుంది మనం చేయడానికి, లేకపోతే హెయిర్ కట్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వచ్చేసి మనమైతే కర్లీ హెయిర్స్ వాళ్ళకైతే కంపల్సరీ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఎస్ కట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది డమ్మి కాబట్టి అవసరం లేదు, హెయిర్ కూడా సిల్కీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం వచ్చేసి ఇప్పుడు ఎలా హెయిర్ కట్ చేయాలి అనేది చూద్దాము. వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ వీడియో అయినా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్లయితే నాకు అర్థమవుతుంది. అలా కాకుండా సగం చూసినట్లయితే ఏ వీడియో మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో హెయిర్ని అయితే నీట్గా కోమ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది హెడ్ కదా, హెడ్లో వచ్చేసి మిడిల్ పాపడైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా 2 partsగా డివైడ్ చేసుకోవాలి. 2 partsగా హెయిర్ డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా 1/2 part హెయిర్, అలాగే ఇలా అయితే హెయిర్ తీసుకోవాలి. తీసుకొని చాలా వరకు నీట్గా కోమ్ చేసుకోవాలి. సో ఇలా అయితే హెయిర్ తీసాం కదా, 2 partsకి వచ్చేసి ఇలా అంటే వి షేప్లో మన పాపడ్ తీసిన తర్వాత వచ్చేసి హెయిర్కి మిడిల్లో పాపడ్ తీసుకున్నాం కదా, పాపడి తీసిన తర్వాత ఇలా వి షేప్లో అనమాట హెయిర్. ఇలా వి షేప్లో అయితే హెయిర్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో
సో వీ షేప్ హెయిర్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా నీట్గా కోమ్ చేయాలి. సో కస్టమర్కి అయితే వ్యాప్రాన్ అయితే వేయాల్సి ఉంటుంది. కస్టమర్కి హెయిర్ కట్ చేసేటప్పటికి కంపల్సరీ వ్యాప్రాన్ అనేది వేయాల్సి ఉంటుంది. సో వ్యాప్రాన్ వేసిన తర్వాతే ఈ ప్రొసీజర్ అనేది చేయాలి. సో వచ్చేసి కంపల్సరీ హెడ్ బాత్ కూడా చేసి ఉండాలి కస్టమర్. కంపల్సరీ హెడ్ బాత్ చేసినప్పుడైతే మనం చేసే కటింగ్ పర్ఫెక్ట్గా నీట్గా అనేది కనిపిస్తుంది. సో వచ్చేసి ఎందుకంటే మనం ఆఫ్టర్ వచ్చేసి డ్రైయర్ కూడా సెట్ చేస్తాం కదా, డ్రైయర్ సెట్టింగ్ కూడా. సో వచ్చేసి కంపల్సరీ హెడ్ బాత్ చేసి ఉంటేనే మనకి కటింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా అనిపిస్తాయి, పర్ఫెక్ట్గా కూడా వస్తాయి కూడా. సో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనమైతే ఈ మిడిల్ పార్ట్ని తీసుకున్నాం కదా, మిడిల్ పార్ట్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. సో నీట్గా కోమ్ చేసి ఫస్ట్ ఈ మిడిల్ పార్ట్ కట్ చేసేటప్పుడు కస్టమర్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళు స్ట్రైట్గా నుంచోమని మాత్రమే చెప్పాలి. సో కదలకూడదు, కదిలినట్టయితే కటింగ్ అనేది చెడిపోతుంది. సో ఇదొకటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో వచ్చేసి కదలకూడదని చెప్పాలి వ్యాప్రాన్ వేసిన తర్వాత. సో హెయిర్ స్ప్రే వాటర్ స్ప్రే చేయాలని చెప్పింది కదా, సో వాటర్ స్ప్రే చేసిన తర్వాత హెయిర్ అయితే ఇలా తీసుకోవాలి. ఎప్పుడైనా హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ని ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్ మధ్యలోంచి ఇలా పెట్టేసి ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అలవాటు ఉంటుంది కదా. సో వచ్చేసి ప్రాక్టీస్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ 2 ఫింగర్స్ మీకు రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్. మీకు రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది, అదే లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్తో ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూపిస్తున్నాను కదా నేను. ఇలా మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో చాలా ఈజీగా అనేది మీ కటింగ్ వస్తుంది. ఇది ఒకటి ప్రాక్టీస్ చేస్తే ఈ స్ట్రైట్ కట్కి, యూ కట్కి, వీ కట్కి, ఈ 3 కట్స్కి అయితే కొంచెం ఇలా పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు నేర్చుకున్నట్లయితే ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా వస్తుంది. సో మా దగ్గర డమ్మీ లేదండి. హెయిర్ కట్స్ ఎలా చేస్తాము, బిగినర్స్ ఉంటారు కదా కొంచెం ఇంట్లో కూడా నేర్చుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే మీరు ఒక పేపర్, న్యూస్ పేపర్ని తీసుకోండి. న్యూస్ పేపర్ని తీసుకొని అంతా చిన్న చిన్న కటింగ్ చేయాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత ఈ మోషన్ అయితే మీరు ట్రై చేసినట్లయితే ఇదే మోషన్లో మనం హెయిర్ కట్ చేసుకోవాలి. ఒక న్యూస్ పేపర్కి చిన్న చిన్నగా కట్ చేసినట్లయితే మీకు అనేది అలవాటు అవుతుంది. సో ఓకేనా? సో ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. సో చూడండి ఇలా అయితే కట్ చేస్తున్నాను నేను. చూస్తున్నారా, మన వేలని ఇలా పెడుతున్నాం కదా, ఇలా పెట్టి లెంత్లోనే సేమ్ కరెక్ట్గా అనేది కట్ చేసి ఉంటుంది. ఏమాత్రం హెయిర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉండకూడదు. స్ట్రైట్గా పెడితే వేలు స్ట్రైట్గా వస్తుంది కటింగ్ అనేది. సో అందుకే నేను నేర్చుకుని చెప్తున్నాను. ఇలా అయితే ప్రొఫెషనల్ కటింగ్ కూడా వస్తుంది. వాళ్ళు జడాలుకున్నా జడాలుకోపోయినా మనకు వచ్చేసి స్ట్రైట్ కట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేశాను. సో ఇప్పుడు ఈ హెయిర్ని 2 పార్ట్స్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ హెయిర్ని వచ్చేసి 2 పార్ట్స్లో తీసుకొని డివైడ్ చేసుకుంటూ మిగతా హెయిర్ని అతను కట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకున్నాం కదా, సో క్లిప్స్ ఉంటే ఈ పార్ట్కి వచ్చేసి క్లిప్స్ అయితే పెట్టేయచ్చు. ఇప్పుడు ఇట్లా మిడిల్ మళ్ళీ వీ షేప్లోనే హెయిర్ అంతటిని వీ షేప్లోనే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు డిఫరెన్స్ హెయిర్ అనేది కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ హెయిర్ మాత్రమే కట్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఇదైతే అంతకుముందు కట్ చేసిన హెయిర్. ఈ లెంత్లోనే మిగతా హెయిర్ అంతానే నేను చెప్పిన ప్రాసెస్తో కట్ చేసుకోవాలి. సో నీట్గా కోమ్ చేసుకుంటూ ఎటువంటి చిక్కులు లేకుండా నేను చెప్పిన విధంగా
మనం హెయిర్ని అయితే ఇలా తీసుకొని కోమ్ చేసుకుంటూ కోమ్తో పాటు కిందకి రావాలి మన హ్యాండ్ అనేది. సో అలా వచ్చినట్లయితేనే హెయిర్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. సో చూడండి, నేను ఎలా అంటున్నానో అది చూసి నేర్చుకోండి, అప్పుడైతే మీకు హెయిర్ కట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నేను కోమ్తో పాటే నా ఫింగర్ అనేది మూవ్మెంట్ చేస్తున్నాను. సో ఇలా చేసినట్లయితేనే మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి నేను ఎలా అంటున్నాను కిందకి, అలా మీరు కూడా ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ లెంత్లోనే మనం ఈ హెయిర్ కూడా కట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడైతే వచ్చింది, ఇలా కట్ చేస్తున్నాను. సో కట్ చేస్తాను. అలాగే మిగతా హెయిర్ పార్ట్ కూడా చూద్దాం. సో హెయిర్ సన్నగా ఉన్న వాళ్ళకైతే మనం 2 టైమ్స్ చేసేయచ్చు. లేదు చాలా థిక్గా ఉంది అనుకుంటే వాళ్ళకి 3-4 టైమ్స్ పడుతుంది. హాఫ్ ఒక 3 పార్ట్స్ తీసుకోవాలి, ఇంకొక హాఫ్ వచ్చేసి 3 పార్ట్స్ తీసుకోవాలి. అది వాళ్ళ హెయిర్ థిక్నెస్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మీడియం థిక్నెస్ ఉంది కదా, నేనైతే 3 టైమ్స్తో కట్ చేస్తున్నాను. ఇంకా పల్చగా ఉన్న హెయిర్ అయితే మనం 2 టైమ్స్లో కట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా థిక్గా ఉన్న హెయిర్ అయితే కొంచెం మనం, ఎందుకంటే ఈ 2 ఫింగర్స్ మధ్యలోనే హెయిర్ పెడుతున్నాం కాబట్టి మనకు వచ్చేసి 2 ఫింగర్స్ మధ్యలో పట్టేంత వాటికి మనం హెయిర్ తీసుకోవాలి. అప్పుడే హెయిర్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, ఈ ఎక్సెస్ హెయిర్ ఉంది, ఈ ఎక్సెస్ హెయిర్ మాత్రమే కట్ చేసుకోవాలి. సో 1 సైడ్ అయితే హెయిర్ కటింగ్ అనేది అయిపోయింది. సో ఇంకో సైడ్ కూడా చేసుకుందాం. సేమ్ వి షేప్ లోనే మనం స్కాల్ప్ మీద హెయిర్ ని తీసుకోవాలి. సో ప్రతి పార్ట్ కి వచ్చేసి తర్వాత పార్ట్ మనం ఫస్ట్ కట్ చేసిన పార్ట్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఈ బేస్ మీదనే కట్ చేసుకోవాలి. ఇక్కడ బేస్ కనిపిస్తుంది కదా, నేను అంతకుముందు కట్ చేసిన హెయిర్, ఈ బేస్ మీదనే ఈ హెయిర్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, కనిపిస్తుందా మీకు క్లారిటీగా? ఇక్కడ వచ్చేసి హెయిర్ ఉంది, కటింగ్ హెయిర్ ఉంది అనమాట. నేను ఆల్మోస్ట్ ఆల్ మెజర్మెంట్ తీసుకున్న కటింగ్ హెయిర్ ఉన్నాయి. ఈ కటింగ్ హెయిర్ కి సేమ్ అలానే కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా. స్ట్రైట్ కట్ కదా, స్ట్రైట్ గానే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం హెయిర్ కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసిన ప్రతిసారి ఇలానే తీసుకోవాలి. మిడిల్ ఆఫ్ ద హెయిర్ మొత్తం పార్ట్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా హెయిర్ కనిపిస్తుంది కదా, ఈ హెయిర్ కట్ చేసుకోవాలి. మనం హెయిర్ ని కట్ చేసేటప్పుడు కూడా అంతా ఒకేసారి కట్ చేయకూడదు, కొంచెం కొంచెంగా కట్ చేసుకున్నట్లయితే ఈజీగా అనేది మనకి సిజర్ మూవ్ అవుతుంది. అలాగే కటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసినట్లయితే చూడండి, సో
సో కింద చూసినట్లయితే కటింగ్ అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను జడలు చూపిస్తున్నాను, ఎలా కటింగ్ అయితే ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. సో మీరైతే కొంచెం డమ్మీ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే కొంచెం మంచి డమ్మీ తీసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా హెయిర్ లాస్ అయితే ఉంటుందని. సో చూడండి ఫ్రెండ్స్, కింద కటింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. స్ట్రైట్ కట్ అనేది మనం జడ వేసుకున్నా కానీ హెయిర్ కట్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.